రాములు రైటర్ ఉన్నాడని తెలిసి మేము చాలా ఆశ్చర్యపోయాము. అంత పోయట్రీ రాసిన తర్వాత. ఫస్ట్ రియాక్షన్ మీది కదా! నాకు కూడా మీకు నేను 'గుణాలో' ఒక పాట ఉంటుంది చూసాను. కమ్మని. సో అది అని ఏదైనా చెప్తా ఉంటే ఆ వర్డ్స్ అందిస్తూ ఉంటుంది. అదే కదా సిచ్యువేషన్. సో సిమిలర్ ఇన్సిడెంట్ అయింది. సేమ్ అనమాట. సో నేను సార్ ఇది పల్లవి ఇలా ఉండాలి, చరణం ఇది, చరణంలో ఈ మాట చెప్తాం, ఎందుకంటే చరణంలో ఈ లొకేషన్లో షూట్ చేస్తాం మనం, పల్లవిలో ఇదంతా ఇక్కడికి వెళ్తూ ఉంటుంది, బీజియంలో మనం ఈ కాలేజ్ మ్యాటర్ ఇలా ఈ మాంటాజ్ వస్తుంది అని చెప్తున్నాం. దానికి భావాలన్నమాట ఇవన్నీ. నేను కమల్ హాసన్, ఆయనేమో కట్ చేసుకొస్తే చరణంలో 4 లైన్స్ అని చెప్పి టప్మని రాసుకొచ్చారు. ఇదే అని నేను. సో ఎవరు రాశారు సార్ అంటే నేను రాశానంటే వావ్, ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట. ఆయన కార్లో నేను కపుల్ ఆఫ్ టైమ్స్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆయన పాడిన ఇంగ్లీష్ పాటలు రాసినవి విన్నాను. ఇంగ్లీష్లో కూడా రాస్తున్నారు ఆయన. సో అవి విన్నాను. బట్ దిస్ కేమ్ అక్రాస్ యాజ్ సర్ప్రైజ్ థింగ్. యాక్చువల్గా మీ సినిమా కాకుండా ముందే కొన్ని పాటలు రాశారండి ఆయన. క్రెడిట్స్ ఇవ్వలేదు పాపం. క్రెడిట్స్ వద్దనుకున్నారు. మీరు ఇచ్చారు క్రెడిట్స్. ఏం లేదు, ఇది ఆయనదే, ఆయన రాసింది కాబట్టి. డిజర్వింగ్ కాదండి, ఆయన రాశారు, ఆయన పేరు అంతే. పాట పాడించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది సినిమాలో కూడా ఆయనే పాడుతుంటారు. మోర్ లైక్ సంభాషణలాగా ఉండే పాట అన్నమాట. సో అండ్ హీ హాజ్ అ స్వీట్ వాయిస్ కన్నా కూడా అండి ఆయన కరెక్ట్గా ఆ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషను, ఆ ఎమోషన్, అంటే ఎమోషన్ అంటే నాట్ టీయర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఏదైతే అది అవసరమో ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఆయన మ్యాచ్ చేసేయగలరు. కొంతమంది పాటకు వచ్చేటప్పటికి అదే ఎనర్జీ ఇవ్వలేకపోవచ్చు, ఫేస్లో ఉండొచ్చు కానీ వాయిస్లో ఉండకపోవచ్చు. అదే హీఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. కానీ ఈ మధ్యకాలంలో రామ్ చాలా ఓన్ చేసుకుని ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉండడం, పాట రాయడం, పాట పాడడం, ఇదంతా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగాను పనిచేయడం. అసిస్టెంట్ డైరెక్టర్ అనేది తప్పేమో కానీ, సో ఆయనకి బేసిక్గా మ్యూజిక్ టేస్ట్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఫ్రమ్ వాట్ ఐ అబ్జర్వ్. సో వివేక్ మవిన్ని ఫైండ్ అవుట్ చేసింది ఆయనే. సో ఒకసారి వన్స్ దే ఆర్ ఆన్ బోర్డ్, ఇట్స్ లైక్ భలే ఎంజాయ్ చేసామండి. కలెక్టివ్ వర్క్ అనమాట. ఎవ్రీ మ్యూజిక్ సిట్టింగ్ వాజ్ నైస్. వాళ్ళు యంగ్ పీపుల్, రామ్ గారు, నేను. సో దర్ ఇస్ నో హ్యూమిలేషన్, ఎవరి జాబ్ ఏంటి అనేది, ఎవరి ఐడియాస్ మనం తీసుకోకూడదు అట్లా ఏం లేదు. ఇట్ ఇస్ ఆల్ కలెక్టివ్ వర్క్. జామ్ చేయటం. అప్పుడు ఆయన కూడా మ్యూజిక్ వింటారు కదా, వై కాంట్ హీ గివ్ ఎన్ ఐడియా సో దట్ విచ్ విల్ హెల్ప్ ద ఫిలిం, విచ్ విల్ an assistant director can do or a writer can do or somebody else can do, right? So I'm also more welcoming to listen to other people so that whichever helps the film is good. By the end the film should work. It is not